అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో మనకి సిసిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుండి. సో రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ కంపెనీస్ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి June 12, 2024 నుండి. అండ్ అప్లికేషన్స్ అలాగే ఫీ పే చేయడానికి చివరి తేదీ వచ్చేసి July 2, 2024. నెక్స్ట్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే లీగల్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోడ్ 101 రెగ్యులర్లో ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీ. మ్యాక్సిమం మనకి 32 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే 3 ఇయర్స్ డిగ్రీ లేదంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా మనకి 1 ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోడ్ 102 1 అన్రిజర్వ్డ్ కేటగిరీ వేకెన్సీ ఉంది. మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్. క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మినిమం 50% మార్క్స్తో హిందీ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. అలాగే మనకి 1 ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఎంకేటీజీ పోస్ట్ కోడ్ 103 రెగ్యులర్లో మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 ఎస్సీ కేటగిరీ, 3 ఓబీసీ కేటగిరీ, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ 4 అన్రిజర్వ్డ్ కేటగిరీ వేకెన్సీస్. అలాగే 1 బ్యాక్లాగ్ వేకెన్సీ ఉంది ఎస్టీ కేటగిరీకి. టోటల్గా మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి 104 రెగ్యులర్లో 19 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 1 ఎస్సీ కేటగిరీ, 2 ఎస్టీ కేటగిరీ, 3 ఓబీసీ కేటగిరీ, 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ 11 అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నాయి. అలాగే 1 బ్యాక్లాగ్ వేకెన్సీ ఉంది, అది వచ్చేసి ఎస్సీ కేటగిరీకి. అండ్ టోటల్గా మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సిఏ ఆర్ సిఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోడ్ 105 టోటల్ రెగ్యులర్లో 112 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కలిపి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెగ్యులర్లో మనకి ఎస్సీకి 18 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీ 9 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీ 32 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 11 వేకెన్సీస్, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ 42 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇందులో 4 పోస్టులు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి, అలాగే 11 ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఉన్నాయి. నెక్స్ట్ 8 బ్యాక్లాగ్ వేకెన్సీస్లో 7 ఓబీసీ కేటగిరీ, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్ లోపున వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ 50% మార్క్స్తో మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ కోడ్ 106 టోటల్ మనకి 14 వేకెన్సీస్ ఉన్నాయి రెగ్యులర్లో. అందులో 3 ఎస్సీ కేటగిరీ, 1 ఎస్టీ కేటగిరీ, 5 ఓబీసీ కేటగిరీ, 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 3 అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 1 ఎక్స్ సర్వీస్ మెన్. అలాగే 6 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 1 ఎస్సీ కేటగిరీ, 2 ఎస్టీ కేటగిరీ, 3 ఓబీసీ కేటగిరీ. అన్నీ కలిపి మనకి టోటల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. మనకి
బీఎస్సీ అగ్రికల్చర్లో. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, పోస్ట్ కోడ్ 107. టోటల్ రెగ్యులర్లో 35 వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ 5 వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని కలిపి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెగ్యులర్లో మనకి 6 ఎస్సీ కేటగిరీ, 3 ఎస్టీ కేటగిరీ, 11 ఓబీసీ కేటగిరీ, 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 11 అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 1 పీడబ్ల్యూబీడీ కేటగిరీ, 4 ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్లో 3 ఎస్టీ కేటగిరీ, 2 ఓబీసీ కేటగిరీకి ఉన్నాయి. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీకామ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ అయితే మనకి బీకామ్లో 45% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ 50% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్, పోస్ట్ కోడ్ 108. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి గ్రాడ్యుయేషన్ హిందీ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. మనకి హిందీలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి చదివైతే ఉండాలి. సో ఇవి మనకి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ అండి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి లీగల్ అసిస్టెంట్ మేనేజర్కి 40,000 రూపీస్ నుండి 1,40,000 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి 40,000 నుండి 1,40,000. మేనేజ్మెంట్ ట్రైనీ ఎంకేటీజీ 30,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. అలాగే అకౌంట్స్ మేనేజ్మెంట్ ట్రైనీకి 30,000 నుండి 1,20,000 వరకు పే చేస్తారు. నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి 22,000 నుండి 90,000 వరకు పే చేస్తారు. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ అకౌంట్స్ జూనియర్ అసిస్టెంట్, జనరల్ జూనియర్ అసిస్టెంట్, అలాగే హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ అసిస్టెంట్కి కూడా 22,000 నుండి 90,000 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొహిబిషన్ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే 12 months అంటే 1 year మీరు ప్రొవిషన్లో ఉంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత సర్వీస్లోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంది. ఇక్కడ 3 years సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది. మనకి 3 years సర్వీస్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం బయటకు అయితే రావడానికి ఉంటుంది. సో అవి మనకి అగ్రిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మనము అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే 500 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్, టోటల్గా 1,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ 500 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేయాలి. అంటే మనం టోటల్గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే పే చేయాలి. మనకి క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే యూజ్ చేసి మనమైతే పే చేయొచ్చు. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ హ్యాండీగా పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ముంబై, నవీ ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా అండ్ జైపూర్. సో ఆ సిటీస్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేస్తే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది అక్కడ మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనేసి అనుకున్నాం కదా, అందుకు సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 35% మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అయిపోతారు. సో అవి మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా ఇంకా ఏదైనా రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.